హాయ్ అండి. తాటి రొట్టె కోసం ఇలాగ 2 మంచి పండిన తాటికాయలు తీసుకోవాలండి. ఇలా తాటి టెంకలు అనేది తీసేసుకోవాలండి. శుభ్రంగా పీచు గట్ట లేకోకుండా ఇలా తొక్కల్ని సపరేట్ చేసేసుకోవాలండి. మనం ఇలా చిల్లుల గిన్నె ఒకటి పెట్టుకుని ఇలా తీసేసుకుంటే తాండ్రంతా కూడా ఇలా నీట్గా మనకు వచ్చేస్తుందండి, పీచు గట్ట లేకోకుండా. ముందుగా మనం తీసి పెట్టుకున్న తాటి పీసంలోకి ఇడ్లీ నూక కడుక్కొని వేసుకోవాలండి. అదే పీసంలోకి బెల్లం కూడా వేసుకోవాలండి. బెల్లం వేసుకుని బాగా కలుపుకోవాలి. మనం తాటి రొట్టె కోసం ముందుగా మూకుడు పెట్టుకోవాలండి. ముందుగా మూకుడు పెట్టుకుని మూకుడులో కొద్దిగా నూనె పోసుకొని మళ్ళీ అట్టాకు పెట్టుకుని అట్టాకు మీద కూడా మనం అట్టేసుకోవాలండి. మనం ఇలాగ అట్టాకు మీద ఇలా తాటి పీసం అంతా వేసేసుకోవాలండి. మనకి ఇలాగైతే రొట్టె అయితే చాలా బాగా తయారైపోయిందండి. చూసారా ఎంత బాగా వచ్చేసిందో? అటు చూసారా ఎంత బాగా వచ్చిందో? వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని పల్లెటూరు రుచుల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.